భార్యకి ఐశ్వర్యం ఏంటి? ఆమె ఎంత చదువుకుంది కాదు, ఆమె ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంది అన్నది కాదు, ఆయన గుండెల్లో నేనున్నాను అదొక్కటే. అది ఆమెని బ్రతికించేస్తుంది. ఆయన గుండెల్లో నేను తప్ప ఇంకొకరుండరు, ఆయనకి నేను సమస్తం అన్న భావన ఆడదాన్ని జబ్బు పడకుండా నిలబెడుతుంది. ఆ ఒక్క దాంట్లో వైక్లభ్యం ఎన్ని ఉన్నా చాటుగా ఏడిచేట్టే చేస్తుంది. అలా ఆడది ఉండకుండా ఉండాలి అంటే, ఆదిలక్ష్మిలా ఇంట్లో తిరగాలి అంటే పురుషుడు తన స్థానానికి ఉన్న గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఇది సుందరకాండ యొక్క హృదయం. భార్యకి ఐశ్వర్యం ఏంటి? ఆమె ఎంత చదువుకుంది కాదు, ఆమె ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంది అన్నది కాదు, ఆయన గుండెల్లో నేనున్నాను అదొక్కటే. అది ఆమెని బ్రతికించేస్తుంది. ఆయన గుండెల్లో నేను తప్ప ఇంకొకరుండరు, ఆయనకి నేను సమస్తం అన్న భావన ఆడదాన్ని జబ్బు పడకుండా నిలబెడుతుంది. ఆ ఒక్క దాంట్లో వైక్లభ్యం ఎన్ని ఉన్నా చాటుగా ఏడిచేట్టే చేస్తుంది. అలా ఆడది ఉండకుండా ఉండాలి అంటే, ఆదిలక్ష్మిలా ఇంట్లో తిరగాలి అంటే పురుషుడు తన స్థానానికి ఉన్న గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఇది సుందరకాండ యొక్క హృదయం. భార్యకి ఐశ్వర్యం ఏంటి? ఆమె ఎంత చదువుకుంది కాదు, ఆమె ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంది అన్నది కాదు, ఆయన గుండెల్లో నేనున్నాను అదొక్కటే. అది ఆమెని బ్రతికించేస్తుంది. ఆయన గుండెల్లో నేను తప్ప ఇంకొకరుండరు, ఆయనకి నేను సమస్తం అన్న భావన ఆడదాన్ని జబ్బు పడకుండా నిలబెడుతుంది. ఆ ఒక్క దాంట్లో వైక్లభ్యం ఎన్ని ఉన్నా చాటుగా ఏడిచేట్టే చేస్తుంది. అలా ఆడది ఉండకుండా ఉండాలి అంటే, ఆదిలక్ష్మిలా ఇంట్లో తిరగాలి అంటే పురుషుడు తన స్థానానికి ఉన్న గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. ఇది సుందరకాండ యొక్క హృదయం. భార్యకి ఐశ్వర్యం ఏంటి? ఆమె ఎంత చదువుకుంది కాదు, ఆమె ఎంత పెద్ద ఉద్యోగంలో ఉంది అన్నది కాదు, ఆయన గుండెల్లో నేనున్నాను అదొక్కటే. అది ఆమెని బ్రతికించేస్తుంది. ఆయన గుండెల్లో నేను తప్ప ఇంకొకరుండరు, ఆయనకి నేను సమస్తం